వాటి మీద కన్క్లూజన్ రాలేదు. మరి కొన్నిటి మీద చిన్న చిన్న అంశాల మీద మాత్రమే వచ్చింది. 17వ తారీఖున చర్చించి కన్క్లూజన్ రాకపోతే ఏంటి, వస్తే ఏంటి అనే విషయాన్ని మీడియాకు తెలియజేస్తాం. మరి ఏది ఏదని వివరంగా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇంకా ఒక అంగీకారానికి పూర్తిగా వచ్చేట్టుగా పేపర్ మీద కానీ మినిట్స్ రూపంలో కానీ ఇస్తే అప్పుడు మేము బయట చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్. ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ రూల్ ఆఫ్ మొత్తం కూడా చేశారు, కొనసాగుతుందా ఆగిపోయినట్టు? పోస్ట్ పోన్ చేసుకోమని అడిగారు కాబట్టి మేము కూడా పోస్ట్ పోన్ చేసుకునేటట్టు అంగీకరించాము. ఏదైతే రేపు ఉదయం 6 గంటలకు సమ్మె స్టార్ట్ చేయవలసిందో దానిని 2 రోజులు వాళ్ళు అడిగారు కాబట్టి 17వ తారీఖున చర్చల అనంతరం నెక్స్ట్ కార్యక్రమాన్ని డిక్లేర్ చేస్తాం. కాదు సార్, ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ కూడా 3 సార్లు చర్చలు జరిగాయి. 3 సార్లు కూడా ఇదే పద్ధతి ఉంది యాజమాన్యం నుంచి. ప్రధాని మోడీ వస్తున్నాడని ముందే తెలుసు వాళ్ళకి అన్నప్పుడు ఎందుకు చర్చలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు? యాజమాన్యాలు ఏదైతే మేము వాళ్ళ ముందర డిమాండ్ 29 ఉంచామో వాటిని కింది మేనేజ్మెంట్లు మేము ఏమి డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లను అర్థం చేసుకోలేని స్థితిలో మేనేజ్మెంట్లు ఈరోజు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అందువలనే ఇంత ఆలస్యం కావడానికి కూడా అదే కారణం. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉందని ముందే తెలిసినా కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో మేనేజ్మెంట్ వ్యవహరించిందని చెప్పక తప్పదు. చాలా నిర్లక్ష్యంగా ఉంది. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇది అలజడి ఉండడం మంచిది కాదు అనేటువంటి విషయం మీద వారు చెబితే మేము కూడా దాని మీద సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారండి మీ యూనియన్ నుంచి. ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం. మీరు దాదాపు 15 నెలల నుంచి అడుగుతా ఉన్నారు, యాజమాన్యాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. చక్కటి అవకాశం కూడా లేదు సార్, ప్రధాని వస్తున్నారు. మేము ఆల్ ఇండియా ఫెడరేషన్ మాకు ఏదైతే ఉందో అదే మాదిరి ఐఎన్టీసీ ఉందో వారికి కూడా తెలియజెప్పాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరి ఇప్పుడే మేము బయటకు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం మంచిదని అవకాశం దొరికితే మాకు ఏదైనా కూడా అపాయింట్మెంట్ ఏదైనా కూడా అడిగి కలిసే ప్రయత్నం అయితే చేస్తాం. లేదంటే ఎవరి ద్వారా కూడా ఆయనకు రిప్రజెంటేషన్ అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. సార్, ఇవాళ చర్చలు చూశారు, ఏమైనా ఫలప్రదంగా సాగే అవకాశం ఉందండి? 17వ తారీఖు కూడా మళ్ళీ చర్చలు సాగబోతున్నాయి. దాదాపు 7 గంటల్లోనే కొలిక్కి రాలేని అంశం వాస్తవమే. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మేనేజ్మెంట్ కొన్ని అంశాల మీద మాత్రమే క్లారిటీగా ఉంది. ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల మీద క్లారిటీ లేదు. 17వ తారీఖుది ఇప్పుడు మేము చెప్పినా కూడా ఊహించుకొని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కనుక సక్రమమైనటువంటి రీతిలో మాకు ఏదైనా కూడా ఇస్తామని చెబితే ఓకే, చెప్పకపోతే జేఏసీని సమావేశపరుచుకొని నిర్ణయం ప్రకటిస్తాం. అదే మాదిరి